నీ అవ్వ గీంత ఈక్ మధ్య తెలవక విజయ్ మల్లి ఉత్తగానే లండన్ కు పరారైండ్రా బాయ్. అయ్యో నీరవ్ మోడీకి తెలవకుండా వచ్చినా గట్లెందుకు వెళ్ళిపోయిండో. గాయనకేమైతుంది సీదా పోయి షేర్కైతే కేసులు గీసులు మాఫీ. పాపం పార్టీ మారితే చాలని ముచ్చట తెలవక ఇద్దరు సీఎంలు జైలుకు పోయిరి అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు పోస్టులు పెడుతురు. ఎందుకో గీ వార్త చూస్తే మీకు కూడా తెలుస్తుంది. పాపం ఇండియన్లీ మేడాన్ని మస్తు బదనం చేసిండ్రబ్బా, 1000 కోట్ల స్కామ్ చేసిందని. చేళ్ళంతా జూటా మేడం ఏకనా అవినీతి చేయాలి అని సర్టిఫికెట్ ఇచ్చిండ్రు మహారాష్ట్ర పోలీసులు. పేరు సునేత్ర. చిన్న సీఎం అజిత్ పవార్ సార్ వాళ్ళు ఇంటామే ఓ బ్యాంక్ లో లోన్లు తీసుకొని కింద మీద చేసిందని అప్పట్లో కేసు అయింది. ఎంత అనుకుంటుండ్రు? 25,000 కోట్లు. పక్కా అరెస్ట్ అవుతుంది, గ్యారెంటీగా జైలుకు పోతుంది అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు కడిగిన ముత్యం లెక్క కేసులకు వెళ్ళి బయటకు వచ్చింది. అగో అట్లెట్లా అంటారా? బీజేపీ వాషింగ్ మిషన్ మహిమ అనేది ప్రతిపక్షాల మాట. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సార్ వాళ్ళ తమ్ముడే ఈ అజిత్ పవార్. అన్నతోటి కీసులాడి పార్టీని వల్గజీరి ఎమ్మెల్యేలను పట్టుకపోయి కమలం పార్టీని అమురుకున్నాడు. అంతేకాదు శివసేన జీలగొట్టిన షిండే శివసేన బీజేపీ పొత్తుల సర్కార్ల షరీకై చిన్న సీఎం పదవి తీసుకున్నాడు నిరుడు. సునేత్ర మేడం ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. అది కూడా శరద్ పవార్ సార్ వాళ్ళ బిడ్డ సుప్రియా సూలే మేడం మీద. అంటే బిడ్డ మీద పిన్ని నిలబడ్డదన్నట్టు. వీళ్ళు బీజేపీ గ్రూప్ లా, వాళ్ళు కాంగ్రెస్ గ్రూప్ లా. మీరో మేమో చూసుకుందామని ప్రచారం తగ్గఫర్ నడుస్తున్నాయల్లా 25,000 కోట్ల కుంభకోణంతో సునేత్ర మేడానికి సంబంధమే లేదని పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చే వరకు రాజకీయ రచ్చ నడుస్తుంది మహారాష్ట్రలో. గమ్మతేందంటే అప్పట్లో ఈ స్కామ్ గురించి బగ్గా మాట్లాడిందే బీజేపీ. జరిగింది జరిగినట్టు చెప్పినాం, మీకేమనుకుంటారో మీ ఇష్టం.